ఈ న్యూ ఇయర్కి ఏమైనా వెరైటీ ఫుడ్ కోసం చూస్తున్నారా? ఈ డిష్ ట్రై చేయండి. ఇది ఆంధ్ర సైడ్లో మస్త్ ఫేమస్. ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే ఇష్టపడతారు. సో హలో గాయ్స్, వెల్కమ్ టు టేస్టీ పాస్ ఛానల్. ఈ రోజు మా నాన్నగారు మీకోసం ఆంధ్ర స్టైల్ సొరకాయ ఎండు రొయ్యల కర్రీ చేయబోతున్నారు. సో ఫస్ట్ ఎండు రొయ్యల్ని పాన్ మీద వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేయించిన రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన ఎండు రొయ్యల్ని వాటర్లో 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ వాటర్లో నానబెట్టుకుంటే సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన సొరకాయ వేసుకోండి. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా వాటర్ పోసుకోండి. మొత్తం కలిసేటట్టు ఒకసారి లైట్గా కలుపుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేయండి. ఒక 4 మినిట్స్ దాకా సొరకాయని ఉడికించండి. సొరకాయ ముక్కలు పూర్తిగా ఉడకక ముందే కొంచెం చింతపండు, మీకు తగినట్టుగా ఉప్పు వేసుకోండి. లాస్ట్గా ఒకసారి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోద్ది. ఈ ముక్కలు ఉడుకుతున్నప్పుడు నాకైతే మంచి సువాసన వస్తుంది. తర్వాత ఏం చేయాలో చెప్పే ముందు మీరు అయితే ఒక లైక్ వేసుకోండి. డైలీ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ షార్ట్స్ అండ్ వీక్లీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని మెత్తగా రుబ్బుకోండి. రుబ్బుకున్నాక ఒక బౌల్లో పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఒక 5 నలగొట్టిన ఎల్లిపాయలు, ఒక 4 ఎండుమిర్చి, ఒక 2 చిన్నగా కోసిన పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోండి. హై ఫ్లేమ్లో ఉంచండి ఆనియన్స్ కుక్ అయ్యే ముందు. ఆనియన్స్ ఎంత బాగా కుక్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఈ స్టేజ్లో చిన్నగా కోసి పెట్టుకున్న ఒక టమాటా, మార్కెట్లో దొరికే అల్లం పేస్ట్ కాకుండా ఇంట్లో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. చక్కగా మెల్లగా కలుపుకోండి. తొందర ఏం లేదు. హై ఫ్లేమ్లో 2 నిమిషాల్లో టమాటో సాఫ్ట్ అయిపోతుంది. చిటికెడు పసుపు ఒకసారి కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఫ్రై చేసి నానబెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేయండి. ఒకసారి అలా కలిపి మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాల్లో అది ఉడికిపోతుంది. కారం, ఉప్పు, ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కల్లో పసుపు, కారం, సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఇప్పుడు కొంచెమే వేసుకోండి. ఎండు రొయ్యలకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మంచిగా కలుపుకొని స్పైసెస్ వేసాక కొద్దిగా వాటర్ పోసుకొని కుక్ చేసుకోండి. మంచిగా స్టిర్ చేసి మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్లో ఎండు రొయ్యలు మంచి ఫ్లేవర్స్తో కుక్ అవుతాయి. ఇప్పుడు మూత తెరిచి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న సొరకాయ పేస్ట్ని వేయండి. కలుపుకోండి, అడుగు మాడకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా కుక్ కావడానికి మూత పెట్టి 3 మినిట్స్ ఉంచండి మీడియం ఫ్లేమ్లో. ఆహా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మన ఆంధ్ర స్టైల్ సొరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే. లాస్ట్కి తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఒక్కసారి స్టిర్ చేయండి. ఎంతో రుచిగా ఉండే మన ఆంధ్ర స్టైల్ సొరకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయ్యింది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తినిపించండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి రెసిపీ మీకు చూపిస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.